బీఆర్ఎస్కు శాక్. కారు దిగిన 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు దయానంద్, విఠల్, భానుప్రసాద్, సారయ్య, ప్రభాకర్ రావు, మల్లేష్ రేవంత్ నివాసంలో అర్ధరాత్రి 1 గంట తర్వాత పార్టీ మారిన నేతలు. బీఆర్ఎస్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. ఆ పార్టీ నేతలు ఒక్కొక్కరుగా కారు దిగిపోతున్నారు, అస్తం గూటికి చేరుతున్నారు. గురువారం అర్ధరాత్రి 1 గంట తర్వాత 6 బీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. దండే విఠల్, భానుప్రసాద్, బుగ్గారపు దయానంద్, ప్రభాకర్ రావు, ఎగ్గే మల్లేశం, బసవరాజు, సారయ్య అధికార పార్టీలో చేరారు. వీరంతా గురువారం రాత్రి సీఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. ఆయన ఢిల్లీ నుంచి రావాల్సిన విమానం ఆలస్యమైంది. ఢిల్లీ నుంచి రాగానే 6 ఎమ్మెల్సీలు రేవంత్తో భేటీ అయ్యారు. అనంతరం దీప్దాస్ మున్షి సమక్షంలో సీఎం వారి కాంగ్రెస్ కండువా కప్పారు. మండలిలో కూడా ఆధిక్యం కోసం కాంగ్రెస్ పావులు కదుపుతోంది. శాసన మండలిలో మొత్తం సభ్యుల సంఖ్య 40 కాగా 2 సీట్లు ఖాళీగా ఉన్నాయి. కాంగ్రెస్కు ప్రస్తుతం 6 సభ్యులున్నారు. తాజాగా 6 చేరడంతో పార్టీ బలం 12కు చేరింది. అవసరమైన అప్పుడు వామపక్ష ఎమ్మెల్సీ మద్దతు కూడా కాంగ్రెస్కే ఉండే అవకాశం ఉంది. ఇక కాంగ్రెస్కు మరో 5-6 సీట్లు ఉంటే మెజార్టీ దక్కుతుంది. బీజేపీకి 2 సభ్యులు ఉన్నారు. వీరు బీఆర్ఎస్తో కలిసి పనిచేసే అవకాశం లేదు. అప్పుడు కీలక బిల్లుల విషయంలో రేవంత్ సర్కార్ కూడా లభిస్తుంది.